ప్రజల కోసం కొట్లాడాల్సిన పార్లమెంట్లో ఒకరినొకరు దాడి చేసుకున్న సందర్భం చాలా బాధకరం. ఈ క్రమంలో అధికార పార్టీ ఎంపీని రాహుల్ గాంధీ తోసేశాడు. ఆ ఎంపీకి స్వల్పంగా గాయం కూడా అయ్యింది. దీనంతటికీ కారణం అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అనేది వాదన. అయితే బీజేపీ ఎంపీలే తమను నెట్టేశారని రాహుల్ గాంధీ, ఖర్గే ఆరోపణ. ఇదంతా పక్కన పెడితే ఈ దాడిలో గాయపడ్డ ప్రతాప్ చంద్ర సారంగి ఎవరు అంటే కుట్రలు కుతంత్రాలతో నిండిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో నిలువెత్తు నిజాయితీకి నిదర్శనం. తాను కేంద్ర మంత్రి అయినా సరే సాధారణ జీవితాన్ని గడుపుతారు. మామూలు లాల్చి, గుబురు గడ్డం, బోరు దగ్గరే స్నానం, పచ్చడి మెతుకులే ఆహారం. కేంద్ర మంత్రి అయినా సరే ఇలాగే ఉంటారాయన, ఇలాగే గడుపుతారు. అందుకే ఆయన్ని ఒడిశా మోడీ అంటారు. మోడీతో పోల్చానని మోడీలా రిచ్లా ఉండరు, ఖరీదైన బట్టలు వేసుకోడు. ఇప్పటికీ ఓ గుడిసెలో ఎక్కడికి వెళ్లినా సైకిల్ తొక్కుతూనే వెళ్తూ అత్యంత సామాన్యుడిలా బ్రతుకుతారు. ఎలాంటి హంగు ఆర్భటాలు ఉండవు, భయపెట్టే సెక్యూరిటీ ఉండదు, జైకొట్టే కార్యకర్తలు ఉండరు. ఏ అధికారైనా గుడిసెలోకి వెళ్లి ఫైల్స్ ఇవ్వాల్సిందే. ప్రజల మధ్యలో ఉంటేనే ప్రజా సమస్యలు తెలుస్తాయని నమ్మి నిత్యం ప్రజల్లోనే మెలుగుతారాయన. ఇక నీలగిరి ప్రాంతంలో జన్మించిన సారంగి చదువు పూర్తవ్వగానే రామకృష్ణ మఠంలో చేరి సన్యాసిగా మారాలనుకున్నారు. కానీ ఇంట్లో తల్లి ఒంటరిగా ఉంటుందని, తన బాధ్యతలు నువ్వే చూసుకోవాలని ఆ మఠంలోని గురువులు చెప్పడంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నాడు. అయితే 1980లో ఆర్ఎస్ఎస్ విభాగంలో కీలక బాధ్యతలు చేపట్టిన ఆయన ఓ నిరుపేద. కానీ మనసు మాత్రం చాలా గొప్పది. ఒడిశాలోని మారుమూల ప్రాంతాల్లో ఆయన ఏర్పాటు చేసిన స్కూల్స్ వందల్లో ఉన్నాయి. 2 జతల కుర్తా, ఓ పైజామా, తిరగడానికి డొక్కు సైకిల్, మట్టితో కట్టుకున్న ఓ గుడిసె. 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన మిగిల్చుకున్న ఆస్తులు మాత్రం ఇవే. పైగా ఎమ్మెల్యేగా తనకు వచ్చిన జీతమంతా ప్రజల కోసమే ఖర్చు చేస్తాడు. ఇక తన తల్లితో కలిసి అదే గుడిసెలో ఉంటారు ప్రతాప్ చంద్ర సారంగి. కొన్నేళ్ల క్రితం ఆయన తల్లి చనిపోవడంతో ప్రస్తుతం ఆయన అదే గుడిసెలో ఒంటరిగా ఉంటున్నారు. పేరుకి ఒంటరన్న మాటే గాని నిత్యం ఆయన్ని కలవడానికి వచ్చే జనాలతో ఆ ప్రాంతమంతా సందడి సందడిగా ఉంటుంది. ఇక ఎక్కడికి వెళ్లాలన్నా సైకిల్ మీద, వేరే పట్టణానికి వెళ్లాలంటే బస్సులు లేదా ట్రైన్ మీదే, ఆకలైతే రోడ్డు మీదే భోజనం. ఇలా సింపుల్ గా నిత్యం ప్రజల్లో ఉండే ఆయన్ని అక్కడి వారంతా ప్రేమగా నాన్న అని పిలుచుకుంటారు. ఇక సారంగికి కుటుంబం లేదు, కానీ చుట్టూ ఉండే ప్రజలే తన పిల్లలుగా భావించి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎదురొడ్డి నిలుస్తారు. ఎంతలా అంటే ఇప్పుడు మీరు ఎంపీ కదా, జీతం లక్షల్లో వస్తుంది అంటే ఇంకేముంది, మరో స్కూల్ కట్టడానికి పనికొస్తుందిలే అంటాడు. అందుకే మోడీకి సారంగి అన్నా, సారంగి వ్యక్తిత్వం అన్నా చాలా ఇష్టం. ఎప్పుడు ఒడిశా వచ్చినా ఆయన్ని కలిసి వెళ్తారు. అయితే 2014 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన సారంగి 2019లో మోడీ మాట కాదనలేక మళ్లీ పోటీలో నిలబడ్డారు. ఈ క్రమంలో ప్రత్యర్థులందరూ వందల మంది కార్యకర్తలతో కాస్ట్లీ కార్లలో ప్రచారం చేస్తుంటే సారంగి మాత్రం బీజేపీ జెండా పట్టుకుని ఆటోలో ప్రచారం చేశారు. కానీ బస్సులో వెళ్తుండగా తన నామినేషన్ పత్రాలు ఉన్న బ్యాగ్ పోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి మరీ మంచి మెజారిటీతో గెలుపొందారు. ప్రజలకు నాయకుడిపై నమ్మకం, విశ్వాసం ఉంటే పార్టీ జెండాతో పని లేదని నిరూపించారు సారంగి. ఇక ఆయన వ్యక్తిత్వానికి ఫిదా అయిన మోడీ కేంద్ర శాఖలో ఆయనకి కీలక బాధ్యతలు అప్పగించారు. ఇక మన రాజకీయ నేతల్లా సొల్లు చెప్పే నాయకుడు కాదాయన. మద్యపాన నిషేధాన్ని చాలా స్ట్రిక్ట్ గా అమలు చేశారు. ఎవరైనా సీక్రెట్ గా మద్యం అమ్మితే వాళ్ళని పట్టుకుని ప్రజల మధ్యలో నిలబెట్టి ఇంకోసారి ఇలా చెయ్యొద్దని గుంజలు తీపించి ఓ నాన్నలా దండిస్తారు. సామాజిక సేవే తన పని. ఇంతకీ తన ఆస్తి ఎంతో తెలుసా? 2024 అఫిడవిట్ ప్రకారం చేతిలో ఉన్న డబ్బులు 25,000, అకౌంట్ లో 1.34 లక్షలు, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ లో 27 లక్షల పెట్టుబడి, 9 లక్షల ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, 1995 మోడల్ సైకిల్ విలువ 700 రూపాయలు, మట్టి ఇంటి విలువ 3,000, 4 లక్షల విలువైన వ్యవసాయ భూమి, అప్పులు లేవు. అంతకు మించి లక్షల మంది అభిమానం. ఇదే ఆయన ఆస్తులు. 2019 అఫిడవిట్ ప్రకారం తన ఆస్తి ఇందులో 5వ వంతు కూడా లేదు. వచ్చింది వచ్చినట్టుగా పేదలకి ఏదో ఒక రూపంలో ఖర్చు పెట్టిస్తుంటాడు. ఇది ప్రతాప్ చంద్ర సారంగి కథ. మరి ఈ లీడర్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.